స్థానిక భువనచంద్ర టౌన్ హాల్ నందు గురు పూజోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ టీచర్ అవార్డులు పొందిన వారిని ఘనంగా సన్మానించారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి పలువురు వక్తలు ప్రసంగించారు. నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ బాయ్ ట్రైన్ మళ్ళీ ఒకసారి సార్ ఒకసారి రోజులో 24 గంటలు అనుకుంటే ఒక 10 అవర్స్ స్కూల్లోనే గడుపుతాం, టీచర్స్తో గడుపుతాం. మిగతా ఒక 8 to 9 అవర్స్ మనము నిద్రలోనూ మిగతా పనులు గడుపుతాము. ఒక 4-5 అవర్స్ మిగతా పనులు చేసుకుంటాం. అంటే మన జీవిత కాలంలో మొదటి 20 సంవత్సరాలు చూసుకుంటే దాదాపు 7-8 సంవత్సరాలు టీచర్స్ పర్యవేక్షణలోనే ఉంటాం. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ప్రతి ఒక్క విద్యార్థి వారి యొక్క జీవితంలో ఎక్కువ ప్రభావితం చేసేటటువంటి వారు టీచర్స్ మాత్రమే. నాకు ఇప్పటికీ చిన్నతనం నుంచి బాగా గుర్తు, ఒంగోలులో ఉండేవాళ్ళం మేము. మా ఇంటికి దగ్గరలో ఒక స్కూల్ ఉండేది. అది స్కూల్ కాదు, ఒక చిన్న ఇంట్లో ఒక 10 మంది పిల్లలతోటి టీచర్స్ ఉండేవారు ఇద్దరు. ఆ టీచర్ నన్ను కూర్చోబెట్టుకొని పక్కన కూర్చోబెట్టి చిన్న చిన్న అడిషన్స్, డిలీషన్స్ ఇలాంటివి చేయించేవాళ్ళు. నేను తప్పు చేస్తే పలక మీద రాసి చూపించి చేయించేవాళ్ళు. చాలా దగ్గర అంటే ఆప్యాయంతో పక్కన కూర్చోబెట్టుకొని తప్పు చేస్తే దాన్ని సరిదిద్ది అలా నేర్పించినటువంటి టీచర్లు ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా టీచర్స్ డే జరుపుకుంటాం, అందరికీ తెలిసిందే. అయితే జరుపుకుంటున్న రోజు ఆయన గురించి కొద్ది గొప్ప మనం మరొకసారి గుర్తు చేసుకోవాలి, మననం చేసుకోవాలి. మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్, రెండవ ప్రెసిడెంట్. దానికంటే ముందు కేవలం ఆయన ఒక టీచర్ మాత్రమే కాదు, ఫిలాసఫరు. ఆ ఫిలాసఫీలో కూడా ఫిలాసఫర్గా అవ్వడానికి కారణం కూడా యాదృచ్ఛికంగా అయిందే. ఆయన మ్యాథమెటిక్స్ చదువుకున్నాం అనుకున్నారు. వాళ్ళ చుట్టాలు ఫిలాసఫీ బుక్స్ ఇస్తే దాంట్లో పడి దాని నుంచి ఫిలాసఫర్ అయ్యారు. అయిన తర్వాత దాదాపు 15-16 సార్లు ఆయనకి నోబెల్ ప్రైజ్కి నామినేట్ అయితే జరిగింది. ఆయన పేరు నామినేషన్కి వెళ్ళింది. దానంతటికంటే కూడా బ్రిటిష్ వారు అప్పుడు ఆయనకి సర్ బిరుదు కూడా ఇచ్చారు. ఇచ్చినా నాకు ఇది అవసరం లేదు అని చెప్పి డాక్టర్గానే ఆయన పిలిపించుకోవడానికి ఇష్టపడ్డ వ్యక్తి. టీచర్స్ డే జరుపుకునేటప్పుడు చాలా సందర్భాల్లో చిన్నతనం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని అలవాటు చేసుకుని పెరుగుతాము. అదేవిధంగా జీవితంలో కూడా ఈ కార్యక్రమం ఎప్పుడొచ్చినా కూడా ఆ రోజు కాస్త టైం దొరకాలి అని చెప్పి కోరుకోవటం. ముఖ్యంగా యూనిఫామ్డ్ సర్వీస్ పర్సనల్గా ఉన్నప్పుడు ఎలాగైనా ఈ టైం చిక్కాలని కోరుకోవడం చేస్తూ ఉంటాము. సో మీ గురించి మాట్లాడేటప్పుడు అదర్ గ్యాదరింగ్స్ ఎవరినైనా అడ్రస్ చేస్తున్నప్పుడు చాలా ఈజీగా అడ్రస్ చేస్తాం. బట్ వెన్ ఎవర్ వీ అడ్రస్ ద టీచర్ కమ్యూనిటీ, ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫర్ అస్. ఎందుకంటే అన్నీ మీకే తెలుసుంటాయి కాబట్టి, మీ నుంచే జనరేషన్ స్టార్ట్ అవుతారు కాబట్టి మిమ్మల్ని అడ్రస్ చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ లిటిల్ బిట్ ఛాలెంజ్ ఫర్ అస్. టీచర్స్ గురించి ఒక్క మాట నేను చెప్పగలుగుతాను. మీరు ఏదైతే మీ చేతుల నుంచి మీ విద్యార్థులకు నేర్పిస్తారో, మీరు నేర్పించే ప్రతి అక్షరం కూడా ఒక తరాన్ని తీర్చిదిద్దుతూ ఉంటుంది. మరి ఇక్కడున్న ఉపాధ్యాయులందరూ కూడా ఆ రోజుల్లో స్కూల్ బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఉన్నారు చాలామంది. మా సాత్లూరు హనుమంతరావు, మా సాత్లూరు స్కూల్ నుంచి చాలామంది స్టూడెంట్స్ బెస్ట్ అవుట్ గోయింగ్ వచ్చారు. వాళ్ళే వాళ్ళ హెచ్ఎంలు అయ్యారు. అంటే వాళ్ళు ఏ విధంగా పాఠాలు చెప్తారు, అదేవిధంగా ఎంత చక్కగా పిల్లల్ని తీర్చిదిద్దుతారు. ఎందుకంటే ఎంతో కష్టపడి రైతు కుటుంబాలను చదువుకున్న మరి వాళ్ళున్న ఉపాధ్యాయులు అందరూ కూడా చాలామంది టీచర్లు ఉన్నారు, హెడ్ మాస్టర్లు ఉన్నారు. పిల్లలకి ఏ విధంగా చదువు చెప్పాలి,
రైతు సోదర నుంచి కూడా వచ్చిన పిల్లలందరూ కూడా ఏ విధంగా పాఠాలు చెప్పాలి, వాళ్ళకి దేంట్లో ఇష్టం ఉందో కనుక్కొని వాళ్ళు ఇంజనీర్లు అవుతారా, డాక్టర్లు అవుతారా, కొంతమంది రాజకీయ నాయకులు అవుతారు. అరే నువ్వు రాజకీయ నాయకుడు అవుతారా, పొలిటికల్ సైన్స్ తీసుకోరని చెప్తారు. కొంతమందికి బైపీసీ తీసుకోమని చెప్తారు, వాళ్ళే గైడ్ చేస్తారు. కొంతమందికి పాఠాలు రాని పిల్లలకి అరే పాలిటెక్నిక్ చేరా, 10th క్లాస్ అవ్వగానే మంచి జాబ్ వస్తే జీవితంలో సెటిల్ అయిపోతామని చెప్తారు. ఎందుకంటే మరి పిల్లవాడికి ఇంట్రెస్ట్ లేకుండా మనం చదువు చెప్పలేము ఎప్పుడు కూడా. అయినా కానీ వాళ్ళ రోజులు ఎలా ఉన్నాయంటే పిల్లవాడు ఇంట్రెస్ట్తో సంబంధం లేని పరిస్థితి. మెటీరియల్ చాలా ఇస్తున్నారు, స్టడీ మెటీరియల్, దాన్ని చదువుకొని అందరూ కూడా మంచి మంచి మార్కులు వస్తున్నాయి. సెప్టెంబర్ 5వ తారీఖున సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని ఆ మహనీయుడు నా పుట్టినరోజున విద్యార్థులు ఆయనకి పుట్టినరోజు జరపాలంటే దాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరపమన్నటువంటి మహనీయుడు. ఒక మంచి ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా పవిత్రమైనది. ఈ రోజున ఇంతమంది ఉపాధ్యాయులు సమాజంలో ఉన్నటువంటి మంచి చెడును గ్రహించేవాళ్ళు, విద్యార్థుల్ని తీర్చిదిద్దేవారు, మన యొక్క భవిష్యత్తుకి మార్గదర్శకులు. మనం ఈరోజు సెప్టెంబర్ 5న మరి ఎందుకు జరుపుకుంటున్నాము మరి గురు పూజోత్సవం అని అంటే మరి మనందరికి తెలిసినటువంటి అంశము. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మొట్టమొదటి భారత ఉపరాష్ట్రపతి. దానికన్నా ముందు మనం చెప్పాలంటే ఆయన ఒక గురువుగా, ఒక ప్రొఫెసర్గా భారతదేశంలో ఉన్నటువంటి మద్రాస్ ప్రెసిడెంట్స్ కళాశాలలో మరి 21 సంవత్సరాలకే తన గురుతర బాధ్యతలను చేపట్టడము. మరి ఇంకొకమైనటువంటి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అనుబంధము మరి రాధాకృష్ణ గారితో మనం ఒకసారి చూసుకున్నట్లయితే మరి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 2వ వైస్ ఛాన్సలర్గా మరి 1931 నుంచి మరి 36 వరకు పనిచేయటము.